కాలంలో మాత్రమే వచ్చే ఆహార పంట గోధుమ. మన దేశంలో అధికంగా ఉత్తర భారతదేశంలో సాగు చేస్తూ ఉంటారు. కానీ తెలంగాణలో చలి ఎక్కువగా ఉండే ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో గోధుమను సాగు చేయడం కనిపిస్తుంది. గోధుమను నేరుగా విత్తి సాగు చేస్తారు. ఇప్పటికే విత్తిన గోధుమ 30 నుంచి 45 రోజుల దశలో ఉంది. అయితే గోధుమ పంటలో పురుగుల ఉధృతి పెరిగిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో గోధుమ పంటను సాగు చేసే రైతులు చాలా తక్కువ. ఈ పంట చల్లటి వాతావరణంలో పెరిగి అధిక దిగుబడి వస్తుంది. దీనిలో ప్రోటీన్లు మరియు పీచు పదార్థాలు అధికంగా ఉండడం వలన ఆరోగ్యపరంగా అధిక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పుడు ఈ గోధుమ పంట మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో రైతులు సాగు చేస్తున్నారు. సాధారణంగా గోధుమను అక్టోబర్ 15 నుంచి నవంబర్ చివరి వరకు విత్తుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో వేసిన గోధుమ 30 నుండి 45 రోజుల దశలో ఉంది. అయితే వాతావరణ పరిస్థితుల కారణంగా గోధుమ పంటలో పురుగుల ఉధృతి పెరిగింది. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్ రైతులకు తెలియచేస్తున్నారు. గోధుమ పంటల్లో మరి కీటకాల విషయానికి వస్తే ముఖ్యంగా ప్రధానమైంది మన ఆదిలాబాద్ జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా చూస్తుంది ఈ యొక్క కాండపు తొలుచు పురుగు. దాన్ని మోగి పురుగు కూడా అంటాము. సాధారణంగా వరిలో లాగానే మధ్యలో మోగి అనేది చనిపోవడం జరుగుతుంది. అది మోగిని పీకిన వెంటనే సులువుగా బయటకు రావడము, తద్వారా ఎక్కడి నుంచి అయితే బయటకు వస్తుందో అక్కడ చిన్నటి రంధ్రం ఉండడం. ఈ లక్షణాల ద్వారా ఆ మోగి పురుగు యొక్క నష్టపరిచే విధానాన్ని గుర్తించాలి. మరి ముఖ్యంగా ఈ యొక్క మోగి పురుగు నివారణకి 50 నుంచి 60 రోజుల దశలో క్లోరాంథినిప్రోల్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు లేదా క్లోరోపైరిపాస్ 20 EC 2.5 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకుంటే ఈ కాండపు తొలుచు పురుగు లేదా మోగి పురుగుని కూడా నివారించుకోవచ్చు. ఇకపోతే మరి చెదలు కూడా అప్పుడప్పుడు ఈ గోధుమ పంటను నష్టపరుస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో నల్లరేగడి భూములైనా కూడా అక్కడక్కడ కొంత ఎర్రటి భూముల్లో కూడా ఎర్రచెలక భూముల్లో కూడా మరి గోధుమ పంటను రైతులు పండిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ ఎర్రచెలక భూముల్లో ఈ యొక్క చెదలు అనేది ఆశిస్తూ ఉంటాయి. కాబట్టి మందుల కంటే ముందు ఈ చెద పుట్టలను కొల్లగొట్టి నివారించుకోవడం, అదేవిధంగా రాణి ఈగను కూడా గుర్తించి అది లోపల 2-3 ఫీట్ లోపట్లో ఉంటుంది. కాబట్టి ఒక రోజుకి 50,000 పిల్లలను పెడుతుంది. కాబట్టి రాణి ఈగను కూడా గుర్తించినట్లయితే తద్వారా ఆ ప్రాంతంలో ఈ యొక్క చెదల్ని కూడా నివారించుకోవచ్చు. సరే, ప్రస్తుతానికి చెదల నివారణకి ముఖ్యంగా ఈ క్లోరోపైరిపాస్ 50 EC అనే మందుని 2.5 నుంచి 3 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకొని మొక్క మొదట్లో పిచికారీ చేసుకున్నట్లయితే ఆ మందు వాటిపైన పడి అవి చనిపోయే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ఫిప్రోనిల్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ అనే మందు లిసెంటా రూపంలో దొరుకుతుంది. అది కూడా 1 గ్రాము లీటర్ నీటికి కలుపుకొని ఆ వేర్ల దగ్గర ఉండే భూమిలో ఉండే ఈ చెదలపైన పిచికారీ చేసుకున్నట్లయితే ఆ చెదల్ని సమర్థవంతంగా నియంత్రించవచ్చు. ఇకపోతే కాండపు ఈగ కూడా ఉధృతి ఆదిలాబాద్ జిల్లాలో కొంత తక్కువగా ఉన్నా కూడా జొన్నలో లాగానే ఈ కాండపు ఈగ కూడా గోధుమలో అప్పుడప్పుడు ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చిన్నగా ఈగ జాతికి చెందింది, దోమ సైజులో ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఇది కూడా గుండు సూది రంధ్రం లాంటిది చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అట్లాంటి లక్షణాలు కనబడిన వెంటనే ముఖ్యంగా ఈ ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 0.35 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేదా అంటే సైపర్మెథ్రిన్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకుంటే ఈ కాండపు ఈగని కూడా నివారించుకోవచ్చు. అదేవిధంగా మరి వడగండ్ల వర్షాలు పడ్డప్పుడు ఈ ఉష్ణోగ్రతలు కానీ తేమలో కానీ మార్పులు వచ్చినప్పుడు పేనుబంక కూడా ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పేనుబంక సాధారణంగా అన్ని పంటల్లో లాగానే గుంపులుగా ఆకు కింది వైపు ఉండి కిరణజన్య సంయోక్రియ జరగ చేస్తుంది. కాబట్టి సో ఆ పేనుబంక విషయానికి వస్తే కూడా ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా అస్టామిప్రిడ్ 0.2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకుంటే ఈ పేనుబంకని కూడా నివారించుకోవచ్చు. సో ఈ విధంగా ఆదిలాబాద్ జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా గోధుమ పంట అంటే ఇట్లాంటి చీడపీడలకు గురి కాకుండా మరి గత 1-2 ఇయర్స్ నుంచి లేదా రాబో కాలంలో కూడా పంజాబ్ లాంటి రాష్ట్రాలలో ఎక్కువ విస్తీర్ణంలో పండించినా కూడా మరి అక్కడి నుంచి కొంత విత్తనం రావడం, తద్వారా ఈ చీడపీడలు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున రైతులు వీటన్నిటిపైన అవగాహన కలిగి తగు జాగ్రత్తలు తీసుకొని
యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది.